రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదో ధర్నా చేస్తాను, ధర్నా చౌక్ కి సంబంధించి జంతర్ మంతర్ దగ్గర అని చెప్తున్నారు. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై గత 5 ఏళ్లుగా స్పెషల్ స్టేటస్ గురించి కావచ్చు, 25 మంది ఎంపీని చేస్తే నేను వెళ్ళి అక్కడ కొట్లాడి తెచ్చుకుంటాను అని చెప్పినటువంటి వ్యక్తి ఎక్కడ స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాల. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఎక్కడ అడగలేదు. ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి నిధుల గురించి ఎక్కడా మాట్లాడలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదు. ఏ కంపెనీని తీసుకొద్దాం, ఈ కంపెనీని మాకు ఇవ్వండి అని చెప్పి అడిగింది లేదు. ఎందుకని సార్ ఇప్పుడు ఆయన ఒక రాజకీయంగా అక్కడికి వెళ్ళి ధర్నా చేయటం దీని వెనక ఏమన్నా ఉందంటారు సార్ ఆయనకి? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ రావడమే తన స్వార్థం కోసం వచ్చిన పార్టీ, అది ప్రజల కోసం వచ్చిన పార్టీ కాదు. అదే సార్, ఒక తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు పెట్టించిన ఆరోపణలు ఉన్నటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి అధికారంలో రావడం కోసం తన రాజకీయాలు శవాల శుద్ధిని కట్టినట్టుకుని వచ్చాడు ఆయన. అదే సార్, అదే సార్. అధికారులను 5 years కూడా ఈ రోజున కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో మాకు ఇది కావాలి, ఒక ప్రత్యేక హోదా కావాలి, లేదు స్టీల్ ప్లాంట్ గురించి ఆపట్లేదు, మాకు ఫండ్స్ ఇవ్వండి, మాకు క్యాపిటల్ గురించి ఇవ్వండి అని ఏ రోజున అడగలేదు ఆయన. అవును సార్. నిజంగా ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమస్యల మీద చర్చ ఉంటే ఈ రోజు జంతర్ మంతర్ దగ్గర చేసే ధర్నా బడ్జెట్ కేటాయింపుల గురించి చెయ్యాలి. ఇదే మీరు 15,000 ఇచ్చారు, రాజధాని కట్టాలంటే లక్షల కోట్లు అవుతుంది, ఒక 50,000 కోట్లు ఇవ్వండి, లేదా కమిట్మెంట్ ఇవ్వండి, అలాగే మా స్టీల్ ప్లాంట్ మైన్స్ కేటాయించండి, లేదా ఇప్పుడు మాకు బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తారా రాయలసీమకి ఉత్తరాంధ్ర జిల్లాకి, లేదా లాస్ట్ గతంలో ఇచ్చిన 50 కోట్లు ఇస్తారని నిలబెట్టాలి. అవును సార్. ఎందుకంటే రాజ్యసభలో 11 మంది సభ్యులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవసరం బీజేపీ గవర్నమెంట్ ఉంది. అదే సార్, అవును సార్. సో అది అడగకుండా మా పార్టీ కార్యకర్తను చంపేశారు, నాకు ప్రత్యేక హోదా లేకపోతే నాకు గవర్నమెంట్ కారు ఇవ్వదో, గవర్నమెంట్ పోలీసులు ఎవరు అనే స్వార్థం గురించి ఉద్యమాలు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రజలు ఎలాగ ఆశీర్వదిస్తారు, రేపొద్దున ఎలాగ అధికారంలోకి వస్తారు? ఎప్పుడు తన స్వార్థం గురించి ఉద్యమాలు చేశాడు కానీ ఆయన ప్రజలకు అవసరమైన అవసరాల కోసం కానీ రాష్ట్రం యొక్క భవిష్యత్తు గురించి కానీ ఏ రోజు ఉద్యమం చేయలేదు ఆయన. అంటే ఇప్పుడే అసలు ఇవన్నీ ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారంటారు సార్. గతంలో కూడా చాలా సార్, ఇప్పుడు ఎలక్షన్స్ లో రిజల్ట్స్ చూసుకుంటే ఆయన ఇలాంటి మాటలే చాలా చెప్పుకుంటూ వచ్చారు. తండ్రిని చంపేశారు, నా బాబాయిని చంపేశారు అనో, లేదా ఇంకొకటనో చెప్పుకుంటూ ప్రజల్ని ఏమార్చే ప్రయత్నం చేశారు తప్ప ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కి రావాల్సినటువంటి స్పెషల్ స్టేటస్ గురించి, వీటి గురించి ఎక్కడా మాట్లాడడం మానేసి కేవలం అంటే ఒక ఎమోషన్ గా ప్రజల్ని తీసుకువెళ్తే సరిపోద్ది, వాళ్ళకి ఏదో కొన్ని తాయిలాలు ఇస్తే సరిపోద్ది అనే ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ ప్రజలు మాత్రం కంప్లీట్ గా ఆయన్ని ఎక్కడ నమ్మినట్టుగా కూడా కనిపించలే నాకు తెలుసు. అందుకని ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా ఆయనకి 11 సీట్లకి పరిమితం అయిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ చేసేటువంటి నమ్ముతారంటారు సార్ ప్రజలు అసలు? సార్ ఆయనకి పార్టీకి చాలా కలిసి వచ్చిందండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, అదే టైంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని ఎత్తేస్తే యాజ్ రీచ్ గా కెల్టనంతా వైసీపీలో జాయిన్ అయిపోవడం, ప్రజారాజ్యంలో ఉన్న వాళ్ళంతా కింద నుంచి పై వాడుకొని. రెండోదేమో రాష్ట్రం కాంగ్రెస్ ఏమో రాష్ట్రం 2 ముక్కలుగా చేసేది, కాంగ్రెస్ బలహీనం అయిపోయి కాంగ్రెస్ నాయకులంతా వైసీపీలోకి వెళ్ళిపోవడం. ఇవన్నీ తర్వాత దానితో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దౌర్జన్యం కొడుకు పాడు చేసి ఇచ్చాడు, దారుణంగా ఉందని వ్యతిరేకత, ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వచ్చి 151 సీట్లు గెలవడానికి కారణమైందండి. అదే సార్. ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన ఇప్పటికీ తను ఎందుకు ఊడిపోయాడో తెలుసుకోవట్లేదు ఆయన. అదే సార్. మీరు పార్టీ ఆయన తండ్రి చనిపోయిన కానించి ఈ రోజు వరకు చూడండి, తన రాజకీయం ఎప్పుడు శవాలు చుట్టూనే తిరుగుతుంది. ఇద్దరు గొడవలు పడి ఇద్దరు చంపుకుంటే దాని గురించి మీరు ఢిల్లీలో ధర్నా చేయడం ఏంటంటే కర్మ. కాకపోతే అణగారిన వర్గాల హక్కుల గురించి పోరాటండి, ప్రత్యేక హోదా గురించి పోరాటండి, రాష్ట్రం యొక్క అప్పుల గురించి పోరాటండి, లేదా తెలుగుదేశం ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులు నిలబెట్టండి. అదే సార్. అంటే ఎప్పుడు కనిపించలేదు, ఈసారి వస్తాయని కూడా ఇంకా ప్రజలు ఆల్రెడీ మనం చేస్తే తిరస్కరించారు కదా, మనం ఇంకొక పందా ఏమన్నా ఇచ్చుకుంటే ఇప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వరదలు కానీ తుఫాన్లు కానీ ఇంకొకటి కానీ వస్తున్నాయి. అక్కడికి వెళ్ళి ఉండి ప్రజల సమస్యలు ఏంటో తెలుసుకుని వాళ్ళకి ఏం కష్టం వచ్చిందో ప్రభుత్వాన్ని అడుగుతూ కొన్ని ప్రశ్నిస్తా ఉంటే ప్రజలన్న ఓకే ఓడిపోయినా కూడా మళ్ళీ ఇలా వచ్చి నిలబడ్డారు అనే ఏమన్నా ఒక ఇదన్నా కలుగుద్దేమో. కానీ అలాంటివి ఏం చేయకుండా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా కంప్లీట్ గా అది వైసీపీ వాళ్ళ నాయకులే చేశారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళని చంపేస్తున్నారు అని చెప్పి ఇంకా అదే భ్రమలో ఉంటే మళ్ళీ ప్రజలు ఓట్లేసేస్తారా అనుకుని ఇంకా అదే దాంట్లో ఉంటున్నారు సార్ ఆయన. సార్ ఇది ఇక్కడ ఒక విషయం, ఒక పాయింట్ నేను హైలైట్ చేయదలుచుకున్నాను సార్. సార్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు
వైసీపీ నాయకులు తెలుగుదేశం కార్యకర్తల మీద, జనసేన కార్యకర్తల మీద, జనసేన నాయకుల మీద, బీజేపీ నాయకుల మీద, ఈవెన్ బీజేపీ మంత్రి గారి మీద కూడా దాడులు చేసింది గతంలో. ఆయన సత్యప్రసాద్ యాదవ్, అట్లాగే తెలుగుదేశం ఇప్పుడు అధికారులు ఉన్నప్పుడు, గతంలో అధికారులు ఉన్నప్పుడు, అధికారులు ఉన్నప్పుడు కూడా దాడులు చేయడం చూస్తున్నాం. అవును సార్. కానీ జనసేన గానీ బీజేపీ గానీ ఎక్కడైనా దాడులు చేయడం చూసామా సార్? లేదు సార్. అవును సార్. జనాలు ఏమనుకుంటారంటే ప్రతి పల్లెటూరులో కూడా, అరే బాబు జనసేన పార్టీ వస్తేనే జనాలు బతకనివర్రా, లేదా జనసేన మద్దతు ఇస్తున్న కొన్ని కులాలు ఉన్నాయి, కులాల పేరు చెప్పడం ఎందుకు, కానీ ఆ కులాల అధికారంలోకి వస్తే జనాలు బతకనివర్రా అని అనుకుంటారు. అవును సార్. చాలా మంది అది క్రియేట్ చేస్తారు సార్. ఆ పాలక వర్గాలు లేదా పాలక పార్టీలు, తెలుగుదేశం అయితే వైసీపీ అయితే అలా క్రియేట్ చేశారు. అవును సార్. యాక్చువల్ గా దాడులు చేసేది తెలుగుదేశం, వైసీపీ లేదా తెలుగుదేశం మద్దతుదారులు, వైసీపీ మద్దతుదారులు. అవును సార్. అవును సార్. కానీ సమాజంలో ముద్రేసింది కాపుల అధికారులకు వస్తే జనాలు బతకలేరు, జనసేన కాపుల పార్టీ, ఇది జనసేన పార్టీ, కాపుల పార్టీ, ప్రజారాజ్యం పార్టీని ముద్రేసేసారు. కానీ దాడులు జరుగుతున్నది అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ తన పని తాను చేసుకుపోతాడు, కానీ నాకు ఓటు పెట్టలేదు, నాకు పేరు పెట్టలేదు, నా కార్యకర్తకు కుర్చీలో సీట్ ఇవ్వలేదు అనేది ఎక్కడే అడుగుతలేదు, సైలెంట్ గా పని చేసుకుపోతున్నాడు ప్రజల కోసం. అవును సార్. అవును సార్. నిజం సార్. దాన్ని ప్రజలు అర్థం చేసుకోగలగాలి. నిజం సార్. మీరు దాన్ని అర్థం చేసుకోకుండా ఎవడైతే దాడులు చేస్తున్నాడో రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీరు గెలిపించి, లేదా తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపిస్తే అలా దాడులు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, పోయిన తర్వాత బెంగళూరులో కూర్చుంటున్నాడు. అవును సార్. కింద బలి అయిపోయింది, కార్యకర్తలు బలి అయిపోతున్నారు. అవును సార్. నిజంగా చనిపోయిన వాళ్ళ మీద అతను ప్రేమ ఉంటే తన ఎమ్మెల్సీ అతను కారు డ్రైవర్ చంపేశారుగా, ఆనందబాబు సార్. అవును, అనంతబాబు. సరే డాక్టర్ సుధాకర్ ఎంత దారుణంగా చంపేశారండి పాపం. సాగు కారణం ఎవరండి, దాన్ని ధర్నాలు చేయమనండి. అవునండి. వాళ్ళ తండ్రి వివేకానంద రెడ్డి సాగు కారణం ఎవరో చెప్పలేదు. అతను ఇద్దరు చెల్లెళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్తున్నారు. అవినాష్ రెడ్డి గారికి ఏమో మద్దతు ఇస్తానట్టుగా ఉంటాడు ఆయన. కోర్టుల చుట్టూ తిరుగుతారు, వాళ్ళకేమో కోర్టుల చుట్టూ బెయిల్స్ తెచ్చుకుంటారు, వీళ్ళని అరెస్ట్ చేసేయమంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి మనస్తత్వం మారాలి, అలాగే ప్రజల మనస్తత్వం కూడా మారాలి సార్ ముఖ్యంగా. అవును సార్, మారింది సార్. ఈసారి డెఫినెట్ గా మారబట్టే ఆయన కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా లేదు. ఈ మాటలు ఇవన్నీ కూడా నమ్మే పరిస్థితి లేదని ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చారు కాబట్టి ప్రజలు నమ్మారని అనుకోవచ్చు సార్ దీన్ని. అవునండి, అవును. కానీ దీన్ని నిలబెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం కూడా, తెలుగుదేశం వాళ్ళు కూడా మరీ రెచ్చిపోకుండా. ఏదో ఆవేశాలు ఉంటాయి గెలిచిన కొత్తలో, మీరు జీవితాంతుల కక్షలు తీసుకుంటూ పోతే, నేను పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా వైసీపీ చేసాం కాబట్టి మీరే చేసేది అంటే మేము మూడు కూర్చోబెడతారు ప్రజలు మిమ్మల్ని కూడా. కానీ నిజంగా ఇక్కడ చంద్రబాబు గారు కూడా నిన్న కొన్ని విషయాలు మాట్లాడారు సార్. నేను ఇంకా అదే పందాలో నడుస్తానంటే నేను దానికి వ్యతిరేకం, నేను దానికి మాత్రం సహకరించను. డెఫినెట్ గా అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే కనుక మేము వైసీపీ వాళ్ళు ఇలా మమ్మల్ని మీద దాడి చేస్తున్నాం, మేము తిరిగి దాడి చేస్తామని మమ్మల్ని కొంతమంది అడుగుతున్నారు. అలా ఎవరన్నా చేస్తాను అంటే నేను సహించేది లేదు అని చెప్పి చంద్రబాబు గారు కూడా చాలా స్ట్రైట్ గానే అసెంబ్లీలోనే చెప్పారు సార్ కొన్ని విషయాలు. చేతల్లో చూపించాలి. అదే సార్, అదే సార్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనుకోండి, పార్టీ గేట్ లో కూడా రానివాడు. ఎవడన్నా అతనికి అనుమానం వచ్చిన ఇలాంటివి చేస్తే కనీసం కలవడం, పార్టీ గేట్ లో లోనికి రానివాడు. అవును సార్, అవును సార్. చాలా మొహమాటంగా చెప్పేస్తారు. అవును, అంత స్ట్రిక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి, అప్పుడే కంట్రోల్ అవుతాయండి. అదే సార్, అవును సార్. ఇప్పుడు వైసీపీ నాయకులు ధర్మాత్ములు అని అంటారు, వాళ్ళు మూర్ఖులే. మనం మూర్ఖులే మారకూడదు. అవును సార్, డెఫినెట్ గా సార్. ఇప్పుడు అందులోకి శవం కనిపిస్తే చాలా రాజకీయం చేసే పార్టీ వైసీపీ పార్టీ. అటువంటిప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళకి శవాలు దొరక ఉండాలి. బీజేపీ మరి ఎంతవరకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేదాన్ని నమ్ముతుంది అంటారు సార్? ముఖ్యంగా అంటే బీజేపీ పార్టీకి సపోర్ట్ ఇంకా జగన్ గారికి ఉంది ఏమో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గారు మాట్లాడేది కూడా అదే. అటు మూడు పార్టీలు కూడా ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు అక్కడ. అటు జగన్, టీడీపీ లేదంటే జనసేన, మూడు పార్టీలు బీజేపీకి సపోర్ట్ గానే ఉంటున్నాయి అని చెప్పి. సార్, షర్మిల గారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, కాంగ్రెస్ కి శత్రువు బీజేపీ కాబట్టి బీజేపీ మద్దతుదారులు పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి అంతే. అంతేగాని వాస్తవాలు ఉంది కాదు. ఒకవేళ బీజేపీ ఉన్నది తప్పు అయితే మరి 2019లో మీ అన్న గెలవడానికి మీరు గెలవడం ఇలాంటి ఒకటే కదా. 19లో షర్మిల గారు, జగన్మోహన్ రెడ్డి గారు, విజయం గారు ఆ రోజు బీజేపీ తోటి కలిసి తిరిగారు కదా. గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాలు మీరు జగన్మోహన్ రెడ్డి తోటే ఉన్నారు కదా. బీజేపీ ఆ రోజు మంచిది అయిపోయింది, ఈ రోజు చెడ్డదైపోయిందా ఏంది? అదేలే సార్. కరీంనారెడ్డి గారు ఓన్లీ కాంగ్రెస్ వాదన అంతే తప్పించి ఇక్కడ ఇంకోటండి, ఇప్పుడు రాజ్యసభలో 11 మంది ఎంపీలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. సో రాజ్యసభలో ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే బీజేపీ గవర్నమెంట్ కి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది. అవును సార్, అవును సార్.
ఎందుకంటే తప్పదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం, చంద్రబాబు నాయుడు గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వదులుకోలేదు. ఎందుకంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఉంటది. అవును సార్, అవును సార్. ఆ పరిస్థితి మారే వరకు ఒక 2 సంవత్సరాల వరకు బీజేపీ వైసీపీ మద్దతు ఉంటది. రాజ్యంలో తగ్గే వరకు బీజేపీ వీళ్ళతో అనుకూలంగానే ఉంటది. ఓకే ఓకే ఓకే. 2-3 సంవత్సరాలు కష్టంగానే ఉంటదండి. అదే సార్, ఆ తర్వాత పరిస్థితులు మారతాయని నేను భావిస్తున్నాను. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. Thank you, sir.